హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బెంగళూరు నుంచి మా ఊరు వెళ్ళే వ్లాగ్ చేస్తున్నాను. అంటే నెల్లూరుకు వెళ్ళే వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ 6 అయిందండి. నాకు ఇంకా నిద్ర వస్తుంది అసలు. కానీ ఇంకా 9 కల్లా బయలుదేరాలన్నమాట. ఈ 3 అవర్సే టైం ఉంది కదా, ఇంకా అన్నీ కొన్ని సర్దేవి కూడా ఉన్నాయి. నా ట్రాలీ అయితే నేను ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లోనే ఐటమ్స్ కొన్ని ఎక్కడ పెట్టేవి అక్కడ ఉన్నాయి. చూసారు కదా, టైం 6 అయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంత తొందరగా లేవలేదు. ఇంక ఈ టేబుల్ మీద పెట్టుండేవన్నీ కూడా మేము తీసుకెళ్లాల్సినవి. ఫ్రూట్స్, ఇంకా నాకు కొన్ని ఐటమ్స్, కాస్మెటిక్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాను. మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి నైటే తీసి పక్కన పెట్టేశాను. మేము 6కి లేసాము. మరి మా అమ్మ ఎప్పుడు లేచిందో తెలియదు కానీ రైస్ వండేసింది. నెక్స్ట్ పులిహోరకు కూడా అది కలిపి పెట్టేసింది. టీ పెట్టేస్తుంది. ఇవి వచ్చేసి మేము ట్రైన్లో తినడానికి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనుకుని ఇవన్నీ చేస్తున్నాము. టీ తాగేసాము. ఇంకా టిఫిన్కి కూడా పిండి ఉంది. ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా ఎప్పటికి వస్తానో తెలియదు కదా, ఇల్లంతా కూడా తడిబట్ట వేసేస్తుంది అనమాట అమ్మ. తడిబట్ట వేసేసి ఇంకా బయట కూడా అంతా కడగాలి. అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని వెళ్తే ఇంకా తర్వాత వాళ్ళు ఎలా అయినా ఉంచుకొనివ్వండి, అది వేరే విషయం. అన్నీ క్లీన్ చేసుకొని ఇంటి దగ్గర మనం దీపం పెట్టుకొని అలా వెళ్ళాలంట. సో అందుకని మార్నింగ్ లేచిన తర్వాత నిన్న నాన్ వెజ్ చేసాము. అందుకని ఇవాళ మార్నింగే అమ్మ క్లీన్ చేస్తుంది. నేనైతే స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేయాలి. క్యాబ్ బుక్ చేసాము. తెలిసిన వాళ్ళదే మాట్లాడామన్నమాట. అబ్బాయి తొందరగానే వచ్చేస్తానని చెప్పారు. నెక్స్ట్ నేను వచ్చేసి దద్దోజనకు ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోరకు అమ్మ ఆల్రెడీ పులుసు కలిపి పెట్టేసింది కదా, దద్దోజనకు మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా పోపు వేసేసుకుంటున్నాను. ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా, అందుకే నేను ఏమీ ఎక్కువగా చూపించట్లేదు. జస్ట్ ఆనియన్స్, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ వేగడానికి సాల్ట్ వేసుకున్నాను. ఇంతే. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ నేను పక్కన పెట్టేసుకొని ఉన్నాం కదా, కొంచెం చల్లారి పెట్టుకున్నాం అనమాట. ఇది మనం నైట్ చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే మేము మధ్యాహ్నము నైటు జర్నీ చేస్తాం కాబట్టి మార్నింగే టైం ఉందని చెప్పేసి మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ రైస్లో పెరుగు వేసేస్తున్నాను. పెరుగు, సాల్ట్ ముందు కలిపి పెట్టేస్తాను. మీరు పెరుగు ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనము అలా క్యారీ చేసేటప్పుడు, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేసేటప్పుడు రైస్ వచ్చేసి పెరుగుని మొత్తం పీల్చేసుకుంటుంది. మనకు అప్పుడు డ్రై అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకొని పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకి అలా అవ్వకుండా ఉంటుంది. సో పోపు పెట్టేశాను కదా, అది ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. పులిహోర ఆల్రెడీ మా అమ్మ కలిపేసి పెట్టేసింది. ఇందులో నేను కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఇంట్లో లేదండి, అందుకే కరివేపాకు వేయలేదు. కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి వీటిని బాక్సెస్లో పెట్టేయాలి. బాక్సెస్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంచేసుకున్నాను. ముందే నైటే అన్నీ తీసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ హడావిడి అయిపోతుందని చెప్పేసి నైటే అన్నీ పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఈ బాక్సెస్లో అన్నిట్లో వేసేస్తున్నాను. పులిహోర, దద్దోజనం మాత్రమే చేసుకున్నాము. మేము మధ్యాహ్నము నైట్కి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 చేసుకున్నాము. నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది ఇవి ప్యాకింగ్ చేయడం. ఎందుకంటే మేము ఢిల్లీలో ఉన్నప్పుడు 2 డేస్ జర్నీ చేయాల్సి వచ్చేది. ట్రైన్లో ఫుడ్ అస్సలు బాగోదండి. రైస్ అయితే అస్సలు తినలేము. నాకైతే వామిటింగ్స్ కూడా అయిపోయాయి ఫస్ట్ టైం ట్రైన్లో ఫుడ్ తిన్నప్పుడు. అందుకని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా మా అమ్మ వేసిందండి ముగ్గు. నేను వేస్తే ఇలా ఉండదు. మా అమ్మ చాలా నీట్గా వేస్తుంది. నాకు ఇంత నీట్గా రాదు. సో బయటంతా కూడా కడిగేసాము. ఈ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ సిమెంట్ అంతా కూడా పడిపోయిందనమాట. సో బయట కడిగేసి ముగ్గు వేసేసింది. ఇంకా ఇంట్లో కూడా దేవుడి దగ్గర కూడా మనం దీపం పెట్టుకొని వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు. సో అందులో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. పూజ చేసేసుకొని దేవుడి దగ్గర కూడా ముగ్గు వేసేసింది అమ్మ. అలా వేస్తారు. ఇంకా టెంకాయ దేవుడి దగ్గర కాకుండా బయట వెళ్ళేటప్పుడు కొట్టాలంట, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా అంతా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వచ్చేస్తున్నాను. రెడీ అయిపోయినప్పటికే 9 అయిపోయింది. 9 అవ్వగానే బయలుదేరాల్సి ఉంటే 9:20, 9:30 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. సో ఇంకా లాక్ చేసేసాము, వెళ్ళిపోతున్నాము. వెళ్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ, అంటే ఇన్ని రోజులు ఉన్నాం కదా ఇంక ఉండమని. బట్ ఇంకో పక్క అయితే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి. సో క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా దానికి కొన్ని సాంగ్యాలు అంటారు కదా, అలా చేయాలి. పూలు పెట్టేసి, దిష్టి తీసి, టెంకాయ కొడతారు. అవి మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళేటప్పుడు కానీ, లేదా చిన్న బిడ్డను తీసుకొని వస్తారు కదా, అప్పుడు కూడా ఇవన్నీ చేస్తారనమాట. అంటే ఎటువంటి దిష్టి కానీ అటువంటివి ఏమీ లేకుండా, ఎటువంటి చెడు జరగకుండా క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి ఇలా చేస్తారు.
ఇంకా కారు చుట్టూ తిరుగుతారు. కారు చుట్టూ తిరిగి ఇంకా వేరే వాళ్ళు అంటే యాక్చువల్లీ ఆ కారులో వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ అలాగా దిష్టి తీసేసి టెంకాయ కొట్టేసుకొని టెంకాయని కూడా విసిరేసి వెళ్తారు. ఇంకా కారులో కూర్చేసుకున్నామండి. ఇంకా లగేజ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. ట్రాలీ పెద్దది కదా, అందుకని ఫుడ్ బ్యాగ్ని మాత్రం కారులోనే ఉంచేసుకున్నాము. ఇప్పుడు నేను మీకు కొద్దిగా మా ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో మీకు కొద్దిగా చూపిస్తాను. ఎక్కువ కాదు, ఇంటి దగ్గరలోనే కొంత ప్లేస్ వరకు చూపిస్తాను. బట్ మాకు కిందకు వస్తే అన్నీ దొరుకుతాయండి. ఇది మా మెయిన్ రోడ్ అంటే ఇంటి ముందే అనమాట, ఇది మెయిన్ రోడ్డు. సో ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఫర్నిచర్ కూడా దొరుకుతుంది. చాలా అంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కిందకి రాగానే వెజిటేబుల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఈవెన్ క్లాత్ షాపులు కూడా ఉన్నాయి. బట్టలు కానీ ఏ తీసుకోవాలన్నా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి ఇక్కడ ఫేమస్ టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్. ఈ నేమ్ చెప్తే అందరికీ ఐడెంటిఫై అయిపోతుంది, అంత ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ కూడా అంట. ఇంకా మేము స్టేషన్కి వచ్చేసాము. 9:30కి స్టార్ట్ అయితే 11 కల్లా స్టేషన్కి వచ్చేసామండి. బట్ ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్ స్టేషన్లో వెయిట్ చేసాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి నేను మా అమ్మ ఇక్కడే ఉన్నాము. ఇంకా వాళ్ళు వచ్చేసి లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకొచ్చేస్తే వెళ్ళిపోవడమే. ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చిందండి. నేను ఇది ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను. బట్ మాకు ఒంగోలుకి వెళ్ళే 2 పిల్లలు వాళ్ళ మదర్ వచ్చారు. చాలా టైంపాస్ అయిపోయింది, అస్సలు బోర్ అనిపించలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ట్రైన్ జర్నీ చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ అంతా సౌండ్ వస్తుంది కదా, అందుకని నేను మీకు వాయిస్ ఇవ్వకుండా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఆ పిల్లలు అయితే చాలా బాగున్నారండి నిజంగా. అసలు 2 ఆడపిల్లలు సూపర్ ఉన్నారు. అన్నిట్లో మంచిగా యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళతో ఆడుకున్నాం గేమ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి రేణిగుంట అండి. 6:20 కల్లా రేణిగుంట వచ్చేసాము. అక్కడ ఒక 20 మినిట్స్ ఆగుతుందన్నమాట, ఇంజిన్ చేంజ్ చేస్తారంట. సో మార్నింగ్ నుంచి కూర్చొనే ఉన్నాను కదా, కొంచెం వాకింగ్ చేస్తున్నాను. అక్కడ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి నెల్లూరులో 9:30కి దిగామండి. ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి 10 అయింది టైము మేము ఇంటికి వెళ్ళేసరికి. సో బాగా టైర్డ్ అయిపోయాను కదా, నేను మీకు నెల్లూరు స్టేషన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ చూపించలేకపోయాను. ఇంక ఇంటికి వచ్చేసాము, స్నానాలు చేసేసాము, ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకునే ముందు నేను ఒకసారి హెయిర్ని కూడా ఎప్పుడు కూడా ఒకసారి అల్లుకుంటాను. అది హెడ్ బాత్ చేసిన హెయిర్ అయితే కంపల్సరీ నీట్గా అల్లుకొని పడుకుంటాను. ఎందుకంటే నాకు చిక్కు పడిపోతుంది. మనం నైట్ ఎలాంటి పడుకుంటాం కదా, సో మార్నింగ్ చిక్కు పడకుండా ఉండాలంటే నేను కంపల్సరీ జడను అల్లుకొని పడుకుంటాను అనమాట. బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇవన్నీ ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ నైట్ కదా కనిపించదు, ఏం లేదు కదా, అందుకని చూపించలేదు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.